ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు అంటే ఎందుకు సంభవిస్తున్నాయి ఇవన్నీ అనే ఆలోచన ప్రపంచ ప్రజలకు రావటం లేదు. తెలుసుకోరు, ఎప్పటికీ తెలుసుకోరు అనేది బైబిల్ చెప్పిన నిజం. ఇవన్నీ సంభవిస్తే మారిపోతారేమో అని ఒక తండ్రిగా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మనం కూడా మన పిల్లలు రెండు కాళ్ళు వెనక్కి కట్టింది, రోడ్డు మీద పడుకోబెట్టింది, త్రావంట పోయే రోడ్డు వాళ్ళని చూడాలని. అంటే ఒకటి పనిష్మెంటు, ఆ పనిష్మెంట్ వేదనకరం. ఎండలో రోడ్డు మీద వేయటం అంటే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే బడి అంటే నాకు ఇష్టం ఉండేది కదా చిన్నప్పటి నుంచి. ఒక పెద్ద కర్రను రెండు కాళ్ళ రెండు మధ్యలో పడి చేతులు రెండు వెనక్కి అది కట్టేసి ఉండేవి, రెండు చేతులు రెండు కాళ్ళు. ఆ కర్ర మధ్యలో పెట్టి రోడ్డు మీద వేసింది. బడికెళ్ళాలి, నా కొడుకు బాగా చదువుకోవాలి అని. తల్లి నా మీద ప్రేమతో చేసిన పనిది. ఏదో నా మీద కత్తి కట్టి కక్ష కట్టి అమ్మ కానీ నాన్న కానీ శిక్షణ పిల్లల మీద అమలు చేయటం అనేది ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. చాలామందికి పిల్లలంటే గారం ఉండొచ్చు, అంటే ముద్దు. కానీ మీ ముద్దు వాళ్ళని చెడిపేయకూడదు. చాలామంది చెడిపేస్తున్నారండి, 90%. ఎప్పటి నుంచో మొరపెడుతున్నాను, సెల్స్ మీ పిల్లలకి ఇవ్వకండి జాగ్రత్తగా. నెట్ట ముందుకు 15 ఏళ్ల నుంచి నెట్ట ముందుకు రాత్రిపూట పిల్లలు కంప్యూటర్ దగ్గర కూర్చొని చూడకూడనివన్నీ చూసి డిస్టర్బ్ అవుతున్నారు అని. ఏనని వీళ్ళ నెట్ గురించి వీళ్ళు పంపించాను రా, సెల్ల గురించి. ఇంతకాలానికి కొంతమంది తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న వాళ్ళు ఏమని చెప్తున్నారు ఒకసారి చూడండి. కీరవాణి, మాయ చేసే మహారాణి, వ్యసనాల యువరాణి, గుప్పిట్లో ఉండాల్సింది అందర్నీ గుప్పిట్లో పెట్టుకుంది. అదనపు అవయవంగా మారి అవయవాలన్నింటినీ ఆడుస్తుంది. ప్రపంచానికి అవసరమని రూపిస్తే తానే ప్రపంచమై కూర్చుంది. సౌకర్యం కోసం సృష్టిస్తే సృష్టించిన వాన్నే శాసిస్తుంది. నట్టింట్లో మాటలు మాంచి నెట్టింట్లో ఊసులు కలిపింది. చాటింగులు, మీటింగులు, ఆపై రేటింగులు అంటూ యువతను పెడద్రోవ పట్టిస్తోంది. సమాజాన్ని పట్టి పీడిస్తుంది. విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ చిత్రంగా హరిస్తుంది. పక్కపక్కనే ఉన్న పరాయి వాళ్లు యంత్రాన్ని ప్రేమించే పిచ్చి వాళ్ళను చేసింది. వ్యసన పరులుగా మార్చింది. ప్రమాదవశాత్తు పడిపోయినా ప్రాణముందో లేదో చూసుకోకుండా ఫోనుందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది. ఎన్నని చెప్పను దాని లీలలు. మిత్రమా, విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా వాడకు. ఊడిగం చేయించుకో, బానిసగా మారకు. దేన్నెక్కడుంచాలో అక్కడే ఉంచు. నెత్తినెట్టుకున్నావో పాతాళానికి తొక్కేస్తుంది. బీ కేర్ఫుల్, అది మాయల మహారాణి, వ్యసనాల యువరాణి, చేతిలోని చరవాణి. ఇప్పుడు తెలుసుకున్నారు వీళ్ళు. 15 ఏళ్లనే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి వీటి గురించి అని. ఆయన ఏం చెప్తాడులే. మనిషి చేసుకున్నాడు విగ్రహాలను. అంటే ఇదొక విగ్రహం. అది పిల్లల చేతిలో ఇస్తారు, పెద్దవాళ్ళు పెంచుకుంటా చూస్తారు. మాటి మాటికి టెలిఫోన్లో మాట్లాడాలి, సెల్లో మాట్లాడాలి, ప్రతి మాటికి. నాకు తెలిసిన 2-3 ఆడపిల్లలు ఉన్నారండి, విపరీతంగా ఫోనుల్లో మాట్లాడతారండి వాళ్ళు. విపరీతంగా మీ బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంది. మీరు చావు పాడైపోతారు. వెరీ కేర్ఫుల్. మనిషి చేసుకున్న విగ్రహం మనిషిని శాసిస్తుంది. కనుక తల్లిదండ్రులు మందలించినప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా, తల్లిదండ్రులే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా, అన్కంట్రోల్ అండి పిల్లలు.
మా అమ్మ నన్ను కంట్రోల్లో పెట్టిందండి. ఆ శిక్ష అమలు చేసినప్పుడు నేను ఇంకా హాయిగా బడికి పోయి కూర్చుని నేర్చుకొని ఇంటికి వచ్చి పిల్లలతో ఆడుకుంటే నష్టమే ఉందనుకొని నన్ను నేను డిసైడ్ అయిపోయి బడికి వెళ్ళిపోవడం, రాజీ పడిపోయానండి. బడికి వెళ్ళిపోయాను. కనీసం ఈ జ్ఞానం లేకపోతే ఈరోజు ప్రపంచాన్ని నేను ఎలా చదివేవాడిని చెప్పండి? ప్రపంచ మనుష్యుల సైకాలజీ నేను ఎలా నేర్చుకునేవాడిని చెప్పండి? కనీస జ్ఞానమైన చదువు మనం చదువుకోవాలి. దాని గురించి తల్లిదండ్రులు, నా తల్లి మంచి ప్రేమ చూపింది. మా నాన్నగారు నన్ను అతిగా ప్రేమించేవాడిని. ఓన్లీ సన్. ఏంటివే అలాగా పిల్లాడిని అలా కొట్టి చంపుకు తిట్టున్నావు అనేవాడు మా అమ్మని. ఆ మాట నాకు ఎంతో సపోర్ట్గా ఉండేది. అప్పుడు కొట్టే అమ్మని కొట్టే అమ్మని కొట్టే అన్నట్టుగా మనసులో ఉండేది. కానీ ఆ రోజు నేను అనుకున్నది చాలా తప్పు. కనుక దేవుడు కూడా తన పిల్లల్ని కొడుతున్నాడు, ఇక్కడ శిక్షిస్తున్నాడు, కాళ్ళు చేతులు కడుతున్నాడు, పడేస్తున్నాడు. పిల్లలు మారతారని. తన పిల్లల మీద తనకే శత్రుత్వం ఏమీ లేదు తండ్రికి, మన పరలోకపు తండ్రికి. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ బుక్ ఇది. 66 వినాశనానికి వెళుతున్న కాలం ఎంత భయంకరంగా ఉంటుందో అని ఆయన చెప్తున్నాడు. ఉత్తరప్రదేశ్ ఎండాకాలంలోనూ వర్షాలే, వర్షాకాలంలోనూ వర్షాలే. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎందుకు శాపగ్రస్తమైన ప్రదేశంగా మారిందంటే దేవునికి భిన్నంగా నడుచుకున్న ఇండియాలోని దారుణమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భార్య లేనివాడు, సన్యాసం స్వీకరించినవాడు, దేవుణ్ణి స్మరించేవాడు, 365 రోజులు దేవుని కొరకు సమాజం కోసం వినియోగపడవలసిన కాషాయధారి అధికార పీఠానికి ఎక్కితే పాలన ఎక్కడ నేర్చుకున్నాడు? తాను పుట్టిన తన కుటుంబంలో నేర్చుకున్నాడా? ఏం పేరు? సీఎం పేరు ఆదిత్య యోగి. ఇదిగో మన తెలంగాణ రాష్ట్రానికి పరిపూర్ణానందని సీఎంగా చేయాలని భారతీయ జనతా పార్టీ ఊళ్ళూరుతుంది. కేసీఆర్ను పక్కన పడేస్తే భారతీయ జనతా పార్టీ ఒక మాట ఎప్పుడు చెప్తున్నాను మీకు, ఎన్నికలలో నెగ్గితే ఇక ముందు ఎలక్షన్స్ ఉండవు. క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని తరిమి తరిమి చంపి గుట్టలు గుట్టలుగా వేసి తగలబెడతారు. ఒకప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా ఉండేవాడు. ఆయన పేరు సరిగా గుర్తు రావట్లేదు నాకు. ఈజ్ వన్ ఆఫ్ ది బీజేపీ లీడర్. ఆయన మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఒక్క ఓటు, ఒక్క పదవికి, ఒక్క అసెంబ్లీ సీటు, ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాకుండా చూడమన్నాడు ప్రజలకు పిలుపునిచ్చి. అరుణ్ షౌరి, వన్ ఆఫ్ ది చీఫ్ ఎడిటర్ ఆఫ్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వన్స్ అపాన్ ఎ టైమ్. క్రైస్తవ్యం అనేది నిజం కాదు అనే ఒక ఆర్టికల్ని ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ఆంధ్రభూమిలో ప్రకటించాడు. సింహగర్జనలో అతన్ని వ్యతిరేకిస్తూ ఒక ఉత్తరాన్ని రిజిస్టర్ పోస్టులో పంపించాను అరుణ్ జైట్లీకి. అది నేషనల్ డైలీ పేపర్. దానికి ఆయన చీఫ్ ఎడిటర్గా ఉండేవాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఇంతకాలం తర్వాత, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని చంపేస్తారు వీళ్ళు. ప్రతి వాళ్ళు తమ అభిప్రాయాలు.
సమాజానికి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మహేందర్. ఆ తీర్పు చూడండి ఎలా ఉందో. చాలామంది పెద్దలు అంటున్నారు, ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు, ఈ తీర్పు సమాజాన్ని ప్రమాదంలోకి నెడుతుంది అని అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కుల చట్టం, ఆడది పెళ్లి చేసుకోవచ్చు, మగవాడు అనుభవించవచ్చు. వయసున్నప్పుడు అనుభవించాలి, దేనిని అనుభవించాలా? బైబిల్లో ఏముంది? రోమిలికి రాసిన పత్రిక. ఈలోగా ఎతకరా, నీకు పంపించాను, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, మొదటి అధ్యాయం 26వ వచనంలో. అది కూడా మోషే గారు చెప్పిన దాంట్లో జంతువు దగ్గర నిలబడి కూడా, అది కూడా ఎతకండి. ముందు చదువు. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. వారు స్త్రీలు ఎలాంటి వాళ్ళు అయిపోయారంటే, స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషుడితో పోవలసిన స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి, స్వాభావిక విరుద్ధమైన ధర్మమును, మానవ స్త్రీ స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి అనుసరించిరి. అంటే స్త్రీతో పోవటం, పురుషుడితో పోవడం. ఈ లెవెల్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ మోషే గారు అక్కడ చెప్తున్నాడు, ఇది ఇశ్రాయేలీల కోసం. ఆ రోజు మనుష్యుడు జంతువుతో శయనిస్తాడట. మొన్న చెప్పని చూసారా, లాస్ట్ మంత్ మీకు, గర్భంతో ఉన్న ఒక మేకను 6-7 అనుభవించారు నార్త్ ఇండియాలో. గర్భంతో ఉన్న మేకను అనుభవించారు, ఆడ మేకను. చచ్చిపోయింది పాపం అది. స్త్రీ జంతువుతో శయనించకూడదు, పురుషుడు జంతువుతో శయనించకూడదు. స్వాభావిక విరుద్ధమైన ధర్మం. ఈవెన్ రాజ్యాంగంలో కూడా, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఈ ప్రస్తావన లేదు. భారతంలో కానివ్వండి, రామాయణంలో కానివ్వండి, బైబిల్లో కానివ్వండి, ఖురాన్లో కానివ్వండి, మనుష్యులు నమ్ముకున్న విశ్వాస ప్రామాణిక వాళ్ళ మనోభావాలకు అద్దం పట్టే వాళ్ళ గ్రంథాలలో లేనిది, ఇకపోతే రాజ్యాంగంలో కూడా లేనిది, స్వాభావిక విరుద్ధమైన నిర్ణయాలు మనుషుడు చట్టంలో లేకపోయినా, న్యాయశాస్త్రంలో లేకపోయినా, ప్రజల నాడిని బట్టి తీర్పిస్తున్నామని ఇచ్చారు. చాలామంది సంఘ సంస్కర్తలు, దయచేసి ఈ అభిప్రాయం సమాజాన్ని పాడు చేస్తుంది తప్ప బాగు చేయదు అని వెలుగుచ్చారు. ఈవెన్ ఈ విషయం నేను ఈరోజు వీళ్ళు చెప్పారు, ఎప్పుడో చెప్పాను, కొన్నేళ్ల క్రితం. రాను ప్రపంచ పరిస్థితి దారుణంగా మారిపోబోతుంది. చూద్దాం ఉత్తరప్రదేశ్ ఎందుకు దాని పరిస్థితి అంత దారుణంగా మారింది. భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్లో. కమాన్ క్లిప్. ఊళ్ళు మునిగిపోతున్నాయి. ఎండాకాలంలో మునిగిపోయి వర్షాకాలంలో మునిగిపోతున్నాయి. దేశమంతా, ప్రపంచమంతా. ఏమండి, కృష్ణానది ఒకసారి చూద్దాం. మన రాష్ట్రంలో మన కృష్ణానది పొంగిపోతుంది. 2 weeks బ్యాక్ ఈస్ట్ గోదావరి పొంగిపోయింది. ఎన్నో లంక గ్రామాలు మునిగిపోయాయి. ఎక్కడికైనా తరలించగలవు, ఎందరూ ఎందుకు అసలు జరుగుతున్నాయి? మనిషి అస్సలు మనసు పెట్టడం లేదండి. దేవుడు దండిస్తున్నాడు మనుష్యులు మారాలని.
కర్నూలు జిల్లాలో అండి ఈ డెంగ్యూ జ్వరాల వలన ఎంతోమంది చచ్చిపోతున్నారండి. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతాయండి. వేల సంఖ్యలో ఉన్నవి 10ల స్థానంలోకి రాగానే చచ్చిపోతారు. మీకు ఎవరికి ఫీవర్ వచ్చినా, జలుబు వల్ల ఫీవర్ వచ్చిందనో, రాత్రి మంచులో పడుకున్నాను జ్వరం వచ్చిందని అనుకోకండి. ఏ ఫీవర్ ముందు వచ్చినా మీరు వెంటనే వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవాలి. అది డెంగ్యూ అయినా, చికున్ గున్యా అయినా మీ ప్రాణానికి ప్రాణాంతకమైన వ్యాధులు అవి. ఇకపోతే వెస్టర్న్ కంట్రీస్, ఈక్వెడార్. ఈ వెస్టర్న్ కంట్రీస్లోని ఈక్వెడార్ కానీ ఒకసారి మనం లాస్ట్ వీక్ అండి, ఇవన్నీ మీకు లేటెస్ట్ చూపిస్తున్నాను. ఇవన్నీ భారీ భూకంపం. నాలుగు ఫోటోలు ఉంటాయి చూడండి ఆయన. అందులో ప్రపంచ దేశాల్లో ఫోర్ ఫోటోస్ అని రాసావు, 4 చూపించి మాకు. చూసారండి, చారలు, నేల చారలు వచ్చేస్తుంది. వర్షానికి రాలిపోవటం వేరండి, భూమి కదలిక వలన నేల అలా జారిపోతుంది చూడండి కిందకి. రోడ్లు ఎలా పగిలిపోయాయి చూడండి. నెక్స్ట్ ఏంటిది? లోపల వేడెక్కిపోయినటువంటి నేల బయటికి ఏమంటే లావా కాదండి, ఇది లావా లాంటిది బయటకు వచ్చింది. ఇప్పుడు ఎలా జారిపోతున్నాయి చూడండి. కిందనన్నీ ఇల్లు లేనండి, ఆ తోటల్లో చక్కటి ఇల్లులు కట్టుకున్నారు. కొండ దిగువ ప్రాంతం అంతా పంటలు పండించుకుంటున్నారు. కింద కొండ, భూమి కదలిక, భూమి పైనున్న ప్లేట్లు కదలిక వలన నేల జారిపోతుంది కిందకి. ఇంకా నైవేలేమో కొండల మీదకి వెళ్ళి ఇల్లు కట్టుకోలేదు. మన వాళ్ళు విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ అందరూ కొండల మీదకి వెళ్ళి ఇల్లు కట్టేసుకున్నారు. ఇలాంటి భూకంపం అంటూ భారతదేశంలో ఉన్న ఈ ప్రాంతాల్లో సంభవిస్తే ఇల్లులుగానే నేల రాలిపోతాయి. మనుషులు ఉన్నట్టుగానే అది ఏ అర్ధరాత్రో వచ్చిందంటే అందరూ సజీవ సమాధిగా మారిపోతారు. దిస్ ఇస్ ఈక్వెడార్. ఇక బ్యాంకాక్ అందమైన పట్టణం అండి బ్యాంకాక్. ఏ పెద్ద షూటింగ్ కావాలని అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి కొన్ని దేశాలకి వీసాలు అవసరం లేదు, పాస్పోర్ట్లు అవసరం లేదు. పాస్పోర్ట్ ఉంటే చాలు, వీసాలు అవసరం లేదు. సినిమా షూటింగ్లన్నీ ఈ హాంకాంగ్ అని ఏమంటే ఇదిగో ఇలాంటి ప్రాంతాలని, ఇండోనేషియా అని ఇలాంటి ప్రాంతాల్లో షూటింగులు అక్కడ పోతారండి, అందమైన పట్టణాలని. కానీ ప్రమాదంలో ఉంది, మునిగిపోద్దట చూడండి. కొన్ని ప్రమాదంలో బ్యాంకాక్ సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. వాతావరణ మార్పులపై చర్చలకు బ్యాంకాక్ సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో ఈ పర్యాటక ప్రాంతం మునిగిపోతుందన్న సమాచారం వాతావరణ పరిస్థితుల్లోని మార్పుల తీవ్రత తెలియచేస్తుంది. ఆందోళన కలిగించే నివేదిక ఈ ఏడాది చివరిలో పోలాండ్ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సంబంధిత కీలక శిఖరాగ్ర సదస్సు జరగనుంది. గ్రీన్ హౌస్ వాయు ఆధారాలను ఏ మేరకు తగ్గించాలి, ఇదండి వీళ్ళు చేస్తున్నది ప్రయోగాలు. ఒరే దీనివల్ల తగ్గవురా, దీనివల్ల ఆగవురా, ఇవి దీనివల్ల ఆగవు. మనుష్యుల చెడుతనం పెరిగిపోతున్నప్పుడు, మనుష్యుల్లో భక్తి నశించిపోతున్నప్పుడు, మనుష్యుల్లో అక్రమాలు ఎక్కువవుతున్నప్పుడు దేవుడు మీకు చేస్తున్న క్రమశిక్షణా చర్య. తప్పు చేసేవారందరినీ చంపేరండి పోలీసులు, కోర్టులు. నేరాన్ని బట్టి శిక్ష వేస్తారు, మారుతాడని. లోపల పడితే కొంతకాలానికి అయ్యో నేను మనుషుల మధ్య హ్యాపీగా ఉండేవాడిని, ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిందని పరివర్తనతో, జైళ్లలోని పరివర్తనతో, కౌన్సిలింగ్లో మనుషులు బాగుపడి బయటకు రప్పించాలని ప్రభుత్వం ఆలోచించి ఈ కార్యక్రమాలు చేపట్టింది. చట్టం, శిక్షలు. ఇక వీడిని భరించలేవని ఉరిశిక్ష అనేది ఎలాగైతే అమలు చేస్తుందో, దేవుడు విధించే చివరి శిక్ష ఉరిశిక్ష ఇదేనండి. వాళ్ళకి చంపేస్తాడు.
చంపేస్తాడండి. ఇక జపాన్ భూకంపాలకు పుట్టినిల్లండి. జపాను భూకంపాలకు పుట్టినిల్లు. ఎంత భయంకరమైన భారీ భూకంపం వచ్చిందో చూడండి. 4 ఫొటోస్ ఉంటాయి. జపాన్లో భూకంపాల భూతం. కిందటి వారం అండి ఇవన్నీ. జరగని రోజు ఎక్కడా లేదండి. ప్రపంచ నలుమూలలా దేవుడు శిక్షను అమలు చేస్తున్నాడు ప్రజల మీద. మిగిలిన వాళ్ళు మార్పు పొందాలని. ఏమండి, ఏంటండి అదంతా? జలమయం. ఇకపోతే జపాన్లో అండి ఈ భూకంపం ఇవన్నీ భయంకరమైన టైఫూన్ ఎంటర్ అయిందండి లాస్ట్ వీక్. అతి భయంకరమైన అత్తాకొచ్చుకు చెత్త గాలి వేసేటప్పుడు ప్లాస్టిక్ కాగితాలు, చెత్త కాగితాలు అన్నీ ఒక మూల ఎలా పడతాయి. ఆ తుఫాను ప్రభావం వలన మొత్తం అన్ని కారులు తీసుకొచ్చి ఆ మూల గాలికి వచ్చేసేవి చూడండి. ఏంటండి మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్. దీనికోసం మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడాలు, మాట్లాడుకోవడాలు, ఏం చేద్దాం ప్రయోగాలు మానరా? మీరు మానరండి. వాళ్ళు మానరని బైబిల్ చెప్పింది. దేవుడు ఇన్ని జరిగిస్తున్నా వాళ్ళు మారరని బైబిల్ చెప్పింది. 20వ వచనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. పొందరండి, ఇక్కడ మారరు. ఏమండి, ఒకటి సంపాదన విగ్రహం, ఒకడు మందు తాగడమే విగ్రహం, ఒకడు సెల్తో ఉండడమే విగ్రహం. ఇవన్నీ మీరు చేసుకున్న విగ్రహాలు కదా. బంగారం, వెండి, కలప అన్ని లోహాలతో ఎన్నెన్నో చేసుకుంటున్నారు. మీరు బాగుపడతారా? ఇక బాగుపడరండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. లేదు గాని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు మీ డబ్బు దేనికి? భూములకి. మీ డబ్బు దేనికి? సంపదకి. మీ డబ్బు దేనికి? నీ శరీరాన్ని పాడు చేసుకుని అనేకమైన వాటిని నువ్వు తయారు చేసుకుంటూ దానిలోనే మునిగిపోయి దానితోనే కాలం గడుపుతుంది. సార్ జాన్సన్ గారు మంచి మాట మాట్లాడారు. పాపం దేవుడు నరకం ఎందుకు ఇచ్చాడు? ధనవంతుడిని నిత్యాగ్ని దండంలోనికి ఎందుకు పంపించాడు అనుకున్నారు కదా. వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. జీవితంలో నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీ సెల్ ఏంటి, నీ కారు ఏంటి, నీ ఇంద్రభవనం ఏంటి, నీ ఆస్తి ఏంటి, నీ ప్యాలెస్ ఏంటి, నీ డబ్బు ఏంటి, కరెన్సీని కాగితాలుగా, జెండాలుగా మార్చి తన ఇంట్లో అల్లుకున్నాడు అవినీల్ అంబానీ. ఎంజాయ్మెంట్, కోట్ల వ్యాపారం. మారండి. వాళ్ళు తయారు చేసుకున్నారు విగ్రహాలను. అవన్నీ విగ్రహాలు. అంతేగాని లాడ విగ్రహాల దగ్గరికి వెళ్ళకండి, తప్పది. దేవుని కంటే దేవునిలో ఉండవలసిన నీవు, దేవుని కొరకు బ్రతకవలసిన నీవు, దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండవలసిన నీ లైఫ్ టైంలో, ఈ చిన్న లైఫ్ టైంలో హౌ టు ఎంజాయ్ అనే దాని మీద నువ్వు ఆధారపడి తినుము, త్రాగుము, సంతోషించమనే నినాదంతోనే బ్రతుకుతున్నావు తప్ప నీలో మార్పు రాదా? ఏమంటున్నాడు పౌలు గారు?
లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే. ఇందాక చెప్పాడు 10 రూపాయలు ఇచ్చి వాడు దేవుని దగ్గరికి వెళ్తాడు అనుకుంటున్నాడా? అది పొరపాటండి. తనకున్న సంపాదన అంతా ఇచ్చింది. ఆ రాత్రికి కూడా భోజనం ఉండదు. పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా ఇచ్చింది. హౌస్ లేదు, ఇల్లు లేదు ఆమెకి. ఏ సత్రంలో పడుకోవాలి, లేదా ఏదో దారి పక్కన పడుకోవాలి, ఎవరు వరండాలోనైనా పడుకోవాలి, ఎవరో బాటసార్లు వెళ్ళే ఆ వసతి గృహంలోనైనా బయట వరండాలో పడుకోవాలి. ఆమంతా ఇచ్చిందండి. కానీ నువ్వు నీ ఇల్లు, నీ సుఖాలు, నీ ఆనందం, నీ సంతోషం, నీ డబ్బు సంపాదన, ఇదేనా నీ పని? ఇదేనా మీ లైఫ్ టైము? అదే చెప్తున్నాడు పౌలు. అర్థం కాలేదండి సమాజానికి దేవుని మాటలు అర్థం కాలేదు. క్రైస్తవ బోధకులకు అర్థం కాక విగ్రహాలు అలాగనగానే ఆళ్ళ దగ్గరికి పోతున్నారు వీళ్ళు. వీడు కూడా ఈరోజు ఒక కాపరిగా ఉండి దోచుకోవడానికి సంఘం అనే పేరుతో తన యొద్దకు వచ్చినటువంటి అమాయకులైన గొర్రెలను బలివ్వటానికి బ్రతుకుతున్నాడు కాపరిగా. దేవుని కొరకు ఎవరైనా బ్రతుకుతున్నారు? ఏమంటే మీరు నిజంగా మీ గుండె మీద చేసి చెప్పండి. మీ ఇల్లు బాగుండాలి, మీ ఇంట్లో అన్నీ ఉండాలి, మీ పిల్లలు హ్యాపీగా ఉండాలి, మీ పిల్లల మెడలో చైన్లు ఉండాలి, మీకు వాళ్ళకు ఉంగరాలు ఉండాలి, నీకు ఉంగరాలు ఉండాలి, నీకు మంగళసూత్రం ఉండాలి, నీకు బంగారం మెడలో ఉండాలి, నీ చెవులకు బంగారం ఉండాలి. దేవునికి 10 రూపాయల పరలోకపు రాజ్యాంగం ఇది. యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ బైబిల్. అందులో ఏముందంటే చదువమ్మా, ఏముందంటే అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే. మీరు కూడా మీ సుఖాలకు, మీ సంతోషాలకు, మీ ఆర్భాటాలకు, మీ ఆనందాలకు. శివ వాళ్ళ తల్లిగారు చనిపోయారు, మీరు అందరూ వెళ్ళారు, చాలా సంతోషం. అనాథులైన వృద్ధులకు మీరు యాపిల్స్ పంచారే కార్యక్రమం నేను చేసిన బలవంతం అది. ఏమంటే ఆమె చనిపోయే సంవత్సరం అయింది, వర్ధంతి, జ్ఞాపకార్థ కూటమి కాదు. అసలు భాష తప్పు. ఏం టైటిల్ పెట్టానమ్మా? నేనే రాసిచ్చాను స్వయంగా టైటిల్. భూమి మీద మీ జీవితం, భూమి మీద నీ జీవితం చిరస్మరణీయం. అలాగనలేదమ్మా, ఏదో వదిలేసావు. ఇంకా ఎవరో మైకి పెట్టుకొని చెప్పండి. సంతలో కేకలేసినట్టు కేకలేస్తారు అందరూ. భోజనాలు బాగా తిన్నారు వెళ్ళి. కరెక్ట్గా నేను ఏం రాశాను అదే చెప్పాలి. దేవుని జ్ఞాపకాలలో ఫ్లోరెన్స్ నైటింగేల్. కంటిన్యూగా చదువుకెళ్ళిపో, అలా చదువుకుని వెళ్ళిపో. నేను బోధిస్తున్నాను, ప్రజలు వింటున్నారు. దేవుని జ్ఞాపకాలలో ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫ్లోరెన్స్ కాదు, దేవుని జ్ఞాపకాలలో ఫ్లోరెన్స్ నైటింగేల్ అని ఆమె ఫోటో పక్కన ఒక మాట రాశాను. భూమి మీద మీ జీవితం, భూమి మీద మీ జీవితం చిరస్మరణీయం. ఇందులో ఎక్కడైనా జ్ఞాపకార్థ కూటం ఉందో లేదో చెప్పండి. బుర్ర తిరుగుడు వాళ్ళు ఉంటారనే మెడలు ఇరిచేసి రాశాను అది. మరలా చదువు, మర్చిపోయింది. దేవుని జ్ఞాపకాలలో ఫ్లోరెన్స్ నైటింగేల్. దేవుని జ్ఞాపకాలలో ఫ్లోరెన్స్ నైటింగేల్. ఎప్పుడు చూడండి బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయేది. సువార్త. భర్తను వదిలేసేది, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు, ఇంటికి తాళం వేసేది, వంట చేసి ఆయన క్యారేజ్ కట్టేసేది, పిల్లల్ని బడికి పంపించేసేది. ఆమె సువార్తకని బయలుదేరిపోయింది కరపత్రాలు పట్టుకొని. ఒక ఉత్తమురాలను అందుకే అమ్మా నువ్వు పలానా చోటుకు వెళ్ళు, దారి చూపించాడు, మన దగ్గరికి వచ్చింది. తన కుమార్తెను మాత్రమే తీసుకుని వచ్చింది. అంటే మిగిలిన వారు రమ్మన్నారు వారు కనుక. బంధువులందరితో పోరాటం చేసింది. ఆయన ఇలాంటోడట, దొంగబోధకుడట, దయాలబోధకుడట, ఎన్ని మాటలు చెప్పినా ఆ దైవజనుని ఒక మాట అన్నారంటే శాపగ్రస్తులు అవుతారని హెచ్చరించేది అందరికీ. అన్నలకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ చెప్పిందండి. కొందరు వెళ్ళేవాళ్ళు వినే ఉంటారు ఆమె గురించి వాళ్ళ బంధువులు ఏం చెప్పారు. టైటిల్ చెప్పమ్మా. దేవుని జ్ఞాపకాలలో ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆయన జ్ఞాపకాల్లో ఉంటుందా?
ఆయన జ్ఞాపకాల్లో ఉంటుంది ఆమె, ఉంటుందండి. ఐ నో దట్. కొర్నేలి దగ్గరికి వచ్చి ఏమంటుందో దేవదూత? అన్యజనుడు. కొర్నేలి దగ్గరికి వచ్చి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఏమంటుంది? కొర్నేలి అన్యజనుడు ఆయనండి, రోమీయుడు, క్రీస్తుని సిలువేసిన వాళ్ళు యూదుల కుట్ర వలన, యూదుల కుట్రను తెలుసుకోకుండా. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను. శతాధిపతి అంటే 100 మందికి, అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్. శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు అన్యజనుడు, క్రైస్తవుడు కాడు. అతని ఇంటి దగ్గరే క్రైస్తవ్యం ప్రారంభమైంది. అన్యజనులు దేవునిలోనికి రావటం. ద ఫస్ట్ కన్వర్షన్ ఎట్ కొర్నేలిస్ హౌస్. అన్యజనులు క్రైస్తవులు అవటం అంతవరకు చరిత్రలో లేదు. ఇది చరిత్ర పుటలలో నిలిచిపోయే పేరు కొర్నేలి అనగానే కొర్నేలి ఇంటి దగ్గరే ప్రపంచంలో ఉన్న అన్యజనులకు యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఆరంభమైంది. దేవుని జ్ఞాపకాలలో కొర్నేలి. 4వ వచనం. దేవుని జ్ఞాపకాలలో కొర్నేలి. 4. దేవుని జ్ఞాపకాలలో ఫ్లారెన్స్ నైటింగేల్. కిందనేమన్నా రాశానమ్మా? భూమి మీద మీ జీవితం. భూమి మీద మీ జీవితం తల్లి, భూమి మీద మీ జీవితం చిరస్మరణీయం, మరచిపోలేనిది. అత్తరు అతికిన, పాదాలు తడిపిన, తల వెంట్రుకలతో తుడిచిన ఆమెకు దేవుడిచ్చిన కీర్తి స్థాయి అది. భూమి మీద సువార్త ఉన్నంతకాలం నీ గురించి వ్రాయబడుతుందమ్మా, చెప్పబడుతుంది, మాట్లాడుకుంటారు ఈ ప్రపంచ ప్రజలు అన్నాడు యేసుక్రీస్తు. ఈ వేళకి కూడా మాట్లాడుతున్నాం మనం. ఇట్స్ వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్. చరిత్రలో ఎవడైనా ఇలా టైటిల్ పెట్టాడండి? జ్ఞాపకార్థ కోటు, 2వ వర్ధంతి, 3వ వర్ధంతి, పోతుల్లా మేము అక్కడికి వెళ్ళి కూడుకుంటాం, దున్నపోతుల్లా తింటాం, పందుల్లా మేస్తాం, వచ్చేస్తాం మందు కొట్టి. ఎవడికి అర్థమైందండి? అరౌండ్ ది వరల్డ్ ఎవడికండి అర్థమైంది? ఒక మదర్ తెరిసా అర్థమవుతుంది. ఒకనాటి ఫ్లారెన్స్ నైటింగేల్ చరిత్రలో నా చిన్నప్పుడు చదువుకున్నాను. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఎంతో మంది ఆ యుద్ధంలో క్షతగాత్రులైనప్పుడు కొన్ని రాత్రులు ల్యాంప్ పట్టుకుని వెళ్ళి వైద్యం చేసిన తల్లి ఆ ఫ్లారెన్స్ నైటింగేల్. జీవవాక్యాన్ని చేతబట్టి బంధువులని, పిల్లలని ఆలోచించకుండా ఎవరి ఇంటికైనా వెళ్ళి కరపత్రాలు పంచిన, జీవవాక్యాన్ని పంచి రక్షించబోయిన ఈ ఫ్లారెన్స్ నైటింగేల్ భూమి మీద నీ జీవితం అమ్మా చిరస్మరణీయం. తినేయడానికి కాదు, నీ గురించి ఏంటి? మంగళసూత్రాలు ఇచ్చిందండి ఒకసారి అయ్యగారు. మంగళసూత్రాలు, అయ్యగారు చైన్, అయ్యగారు నా కొడుకు జీతం, అయ్యగారు ఏమండి సంపాదన అంత దేవునికి ఇచ్చేదండి. ఎంత వండర్ఫుల్ లేడీ అండి. నిజంగా అలాంటి చెల్లి నా తర్వాత నా తల్లి గర్భంలో పుట్టలేనందుకు బాధపడిపోతున్నానండి. నాకు పుట్టింది చెల్లి, పెద్ద బొట్టు, సూర్యబింబం అంతా, జాతి పెరికి, పెళ్ళి హిందూ పెళ్ళి. ఎప్పటికీ తలచుకుంటే వామిటింగ్ సెన్సేషన్. పేరుకు క్రైస్తవులు. జీవితం అన్యజనుల జీవితం. 4వ వచనంలో కొర్నేలితో ఏమంటుందో దేవదూత చూడండి. అతడు దూత వైపు తేరి చూచి, అప్పుడు కొర్నేలి దూత వైపు చూశాడట. భయపడి ప్రభువా ఏమని అడిగాను. ప్రభువా ఏమి? అప్పుడు చెప్తుంది. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి పరలోకపు తండ్రి జ్ఞాపకాలలోనికి వచ్చేసాయి. దేవుని జ్ఞాపకాలలోకి వచ్చేసావు కొర్నేలి. నువ్వంటే నువ్వు చేసిన పనులు బట్టి జ్ఞాపకంలోకి వచ్చావు. అంతేగాని నువ్వు జ్ఞాపకంలోకి అందంగా ఉన్నావు, శోభన్ బాబు లాగా ఉన్నావు, జూనియర్ NTR లాగా ఉన్నావు, వాళ్ళలాగా ఉన్నావు, వీళ్ళలాగా ఉన్నావు, అలాగ కాదు. 2 కొరింథీయుల 12వ అధ్యాయం 13వ వచనం. 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 2 కొరింథీయుల 12వ అధ్యాయం 13వ వచనం
అందగాడివి కాదు నువ్వు, నీ అందం ఎవడికి అవసరం లేదు. అందం, మోసం, సౌందర్యం వ్యర్థం. దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్. మన పరలోకపు రాజు ఈ రాజ్యాంగంలో ఇలా ఈ పదాలకు చోటు లేదు. నీ అందం ఎవడకు కావాలి, నీ హైట్ ఎవడకు కావాలి, నీ కరాటే ఫైట్ ఎవడకు కావాలి, నీ బాక్సింగ్ కిక్ ఎవడకు కావాలి. పని లేక ఊరి మీద తిరగడానికి నువ్వు నేర్చుకున్న విధానాలు, చంపుకోవడానికి, చావడానికి నీ పోటీలన్నీ. ఆటలు కాదు ఏవి. కానీ దేవుని జ్ఞాపకాల్లోకి కొర్నేలు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడని వచ్చాడు? మీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చిన. జ్ఞాపకార్థం అంటే అర్థం అండి, చాలా మంది ఫోటోలు పంపుతారు. నాకు ఇష్టమైన ఫోటో నేను పెట్టుకుంటానండి. దట్ ఈస్ మై విల్ అండ్ విష్. ఎవరు ఆడపిల్లలు మీకు పెళ్ళిళ్ళు అయినా సరే ఒక 10 మంది మగ పిల్లలు ఫోటోలు పెట్టుకుంటారు, మీరు పెట్టుకోరు. యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్, మీరు కన్నా మీ పిల్లల ఫోటోలు, నిన్ను కట్టుకున్న నీ భర్త ఫోటో, నిన్ను కన్నా నీ తండ్రి ఫోటో నీ జ్ఞాపకాల్లో ఉంటాయి. పరలోకపు తండ్రి జ్ఞాపకాలలో నీ ఫోటో ఉందా? చదువుకోవడానికి, నీ గురించి చదువుకోవడానికి అప్పుడప్పుడు ఏమండి ఎప్పుడు ఫోటోలు చూస్తూ ఉండే మనం. కానీ ఒక్కోసారి మనం ఒంటరిగా మంచం మీద ఉన్నప్పుడు ఫోటోలు చూడడం ఇష్టపడతాం. ఆటో ఏదంటారు కదండి, ఫోటో బుక్ని అది తీసుకుంటాం, అన్నీ చూస్తాం. ఏదో తెలియని ఆనందం, చూడాలనిపించింది చూస్తాం. దట్ ఈస్ లవ్, ద లవ్ బిట్వీన్ ఫాదర్ అండ్ చిల్డ్రన్. కొర్నేలి చేసిన ధర్మకార్యములు, ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా, అంటే దేవునికి అలా కనబడుతుండాలి. చూడండి, నా పిల్లలు ఇచ్చిన ఫోటో ఎన్ని బహుమతులు, ఎన్ని అవార్డులు ఇచ్చారో. ఈ 4వ ఫ్లోర్లో లెఫ్ట్ అండ్ రైట్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయండి, పెట్టలేదు. అవన్నీ చూస్తుంటానండి నేను, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. నా పిల్లలు నన్ను ప్రేమించిచ్చారు. చాలామంది పిల్లలు బట్టలు కొంటాను కదండి, వాళ్ళకి చీరలాగానే, డాడీ ఈ చీర ఎలా ఉంది అంటారు. నేను నా నోట ఇంకేం మాట రాదు. ఈ చీర ఎలా ఉంది అంటే ఏమన్నా, మీరు కొన్నదే అంట. చూసారా, జ్ఞాపకాలలో ఉండడం అంటే మీకు అర్థం చేసుకోవాలి మీరు. కొర్నేలుతో అంటుందా దేవదూత, నీ ప్రార్థనలో నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఆదివారం 10 రూపాయల నోటు పడాయి, సెల్లని 2 రూపాయల నోటు పడాయి. మరి మీ ధర్మకార్యం లేడి బిడ్డలు? 10 రూపాయలు. మీరు జ్ఞాపకాల్లో ఎప్పుడు ఉంటారో? మీరు ఎప్పుడు జ్ఞాపకాల్లో ఉండరు. ఉంటామని మీరు అనుకుంటారు, ఉండకుండా పోతారు. చచ్చిపోయే చీకటి మార్గం కనపడుతుంది, మనకి ఎవరు కనిపించడం లేదు. చచ్చిపోయిన వెంటనే దేవదూతలు కనిపిస్తే నువ్వు లక్కీ. లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చారట తీసుకెళ్ళడానికి. వెల్కమ్ టు హెవెన్. మీకు ఇదే చెప్తానండి, మీరు చనిపోయినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. కళ్ళు మూసారనుకోండి, అంతా చీకటి, క్షణాలలో మండుతున్న మండుగుండం అయిపోయింది నీ లైఫ్. దిస్ ఈజ్ యువర్ టైం. ఇప్పుడు మీరు దేవుని జ్ఞాపకాల్లోనికి వెళ్ళటానికి ఏం చేస్తారో చేయండి, లేకపోతే వెళ్ళరు. 100%. ఇంతకీ నేరం ఏంటట? వ్యభిచారివా ఎంతమంది తండ్రా, కోసైడ్కి. అది
సోషల్ మీడియాలో జరుగుతున్నదండి. ఆడ దగ్గరికి వెళ్తుంది, ఆడ రమ్మంటది, కోసేస్తుంది. దట్ ఈజ్ అవర్ సోషల్ మీడియా కాన్స్టిట్యూషన్ అది. బట్ లా ఈజ్ దేర్. లాలో కొన్ని సంవత్సరాలు జైలు వేస్తారు నీకు. కానీ యూనివర్సల్ లా కాన్స్టిట్యూషన్ అగ్ని ఆరదు, నీకు చావన్నది రాదు. మండు. ఒకసారి నిప్పు తగిలితే అమ్మో అనే నీవు అక్కడ అమ్మ ఉండడు, బాబు ఉండడు, కేకేయటానికి మండుతూ ఉండు. 10 రూపాయల నోటు వేసినప్పుడల్లా ఈ మాటలు గుర్తు చేసుకొని వేసాయి. భిక్షగాడికి వేస్తున్నావు అంతే, దేవుడికి కాదు. దేవుడికి ఇస్తే ఎలాగిస్తావు? ఏమంటే ఒక గిఫ్ట్ కొని భార్యకు తెస్తే ఏం చేస్తాడండి? ఒక 10 పైసలు పకోడీ తీసుకొచ్చి ఎలాగుందే నా గిఫ్ట్ అంటే నోరు ముయ్యమంటది, పొట్లంతో ముఖం మీద కొట్టేస్తుంది. వజ్రపుటుంగరం అయితే చెప్పు, పొంగిపో వా అంటే ఈ మధ్యన కొత్తగా నేర్చారు అది. లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా బయటకు వచ్చేటానికి వా ఆయన లోపల ఉన్నదంతా వస్తుంది. దరిద్రం చండాల్లో. నీ దేవునికి ఏమిస్తావు? మీ డాడీ ఎప్పుడు ఇలాగే ఎందుకుంటాడో తెలుసా? నేనంటే ఆయన జ్ఞాపకాలలో ఉన్నవాడను. నా పిల్లలు ఆపరేషన్ అయినప్పుడు గుర్తు బాగా, పిల్లలు ఎప్పుడు నా బ్రెయిన్లో ప్రింట్ అయిపోయారు వాళ్ళు. మొట్టమొదట ఏటుపు కన్నీరు పెట్టింది మేరీ, మౌనిక వాళ్ళమ్మ. ఉండండి అమ్మా, ఐ విల్ కమ్, నేను వస్తాను. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? మీరు ఏడుస్తుంటే జనం అంతా నన్ను చూస్తున్నారు. వస్తాను నేను, హ్యాపీగా ఉండండి. ఆయన అంటాడు, ఎంతమంది స్పెషలిస్టులు తెచ్చి 6-7 స్పెషలిస్టులు వచ్చారు మొత్తం ఆ ల్యాబ్లో. ఆ ల్యాబ్లోకి వెళ్ళడం అంతా చూశారు, మొత్తం సిస్టమ్ అంతా. అబ్బో చాలా పెద్దది, చాలామంది డాక్టర్లు ఉన్నారు పుస్తకాలు వేసుకొని. సుందరా గారు బాగున్నారా? అది చక్కగా మాట్లాడుతున్నాడు. అంతే, కప్పెట్టాడు, అంతా చీకటి. జరిగించవలసింది దేవుడే జరిగించాడు. ఆరోగ్యంగా నేను తీసుకొచ్చి తండ్రిగా నన్ను మీ చేతిలో పెట్టాడు. ఏం చేశారు మీరు? ఏం చేస్తారు మీ తండ్రికి చెప్పండి. వాట్ ఏ వండర్ఫుల్. అండ్ నిజంగా మనకు దేవుడు ఇంత గొప్ప గ్రంథాన్ని మనకి ఇచ్చాడు అంటే, భవిష్యత్ గ్రంథం. సమాజం అంతా నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడట వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు అదే 1 కొరింథీ 10వ అధ్యాయం 20వ వచనం. అన్యజనులు అర్పించు బలులు, అన్యజనులు అర్పించు బలులు క్రైస్తవులుగా దేవునికి కాదు. వాళ్ళు క్రైస్తవులు కారు కనుక దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారు. మీరు దయ్యములతో పాలివారవుట, మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టం లేదు. నాకిష్టం లేదు. ఒక తండ్రిగా లేక ఆత్మీయ తండ్రిగా. ద్వితీయోపదేశకాండం 31:29. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 29వ వచనం. యాలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గాన్ని తప్పిపోతారు ఇశ్రాయేలీయులారా. ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమనదే ప్రకటన గ్రంథంలో కూడా మనం చదువుకుంటున్నది. ఎప్పుడు మోషే గారు మరణిస్తూ చెప్పిన మాటలైనవే. భవిష్యత్తు చెప్తున్నాడు. ఏమని? నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోతారు. నేను మీకు ఆజ్ఞాపించిన మార్గాన్ని తప్పిపోతారు. ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమవుతాయి. దేవుని కోపం మీ మీదకి వస్తుంది. దేవుడు మీకు కీడు సంకల్పిస్తాడు, కీడును పెడతాడు, మీ మీద చంపేస్తాడు మిమ్మల్ని అంటున్నాడు. మీరు చేసే పనులను బట్టి యెహోవాకు కోపము మీ కన్న తండ్రికి కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. ఆయన దృష్టికి కీడైన దానినే చేస్తారు. మీరు
వచ్చేస్తే నన్నే ప్రసంగంలో చెప్తారండి, రాకపోతే నన్నే ప్రసంగంలో చెప్తారని అని ఒక అమ్మాయి కూసిందట. ఏంటి నీ మీద కూయవలసిన అవసరత మాకేం వచ్చింది బిడ్డ? నువ్వు పాడైపోతావు, దేవునిలో పెట్టాలని తప్పించిపోతున్న ఒక తండ్రి ఆవేదనది. నువ్వు వచ్చిన తర్వాత విని మారుతావని, మారు మనసు పొందుతావని చెప్పే మాటది. కానీ నీలో మారు మనసు రావటం లేదు. ఎంత మంచి మాట చెప్పాడండి. వ్రాసి దేవుడు చెప్తే వ్రాసికొచ్చిన మోషే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్న మాటలు అయిపోతారర్రా, చివరి కాలం వరకు మీరు మారరు, దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు అందరినీ అన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి, ఇశ్రాయేలీలు, దేవుని కుమారులు, యాకోబు సంతానం నన్ను విడిచి అన్యజనులకు ధూపాలు వేస్తారు. తమ చేతులు రూపించిన వాటికి, వాళ్ళ చేతులతో చేసుకున్న అందమైన ఆకారాలు, నమస్కరించుటయను. అందమైన ఆకారాలు ఏంటి? ఒక సెల్, ఒక బూత్ సినిమాలు, ఒక దుర్మార్గపు పనులు, ఒక నరహత్యలు తమ చేతులతో చేసుకున్నవండి ఆయన ఏమంటాడు చూడండి. దీన్ని తెలియని అనేక మంది నా ముందు వచ్చినటువంటి క్రైస్తవ బోధకుల్లో వాళ్ళు హైందవ సోదరుల మీద పడి నానా వాళ్ళని రభస్ చేశారండి, వాళ్ళని అవమానపరిచారండి. నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు అవర్ ఇండియన్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళ తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. వాళ్ళకి బైబిల్ అర్థం కాక మీ జోలుకు వచ్చి మీకు విరోధులుగా మారారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవ్యం మీద క్రైస్తవుని చంపేయాలి, దేశం నుంచి తగిలేయాలని వాళ్ళు ఊరకనే అనటం లేదు. గతంలో నాకు ముందు పుట్టిన వాళ్ళు బైబిల్ అర్థం కాక వాళ్ళ మీద పడ్డారు వెళ్ళి అక్రమంగా. దట్ ఈస్ అవర్ పాస్టర్స్ మిస్టేక్. నిజంగా అండి, రియల్లీ వాళ్ళకంటే ముందు నేనే పుట్టుంటే అన్నదమ్ముల్లో మనమంతా కలిసి ఉండాలనే మాటలతోనే చెప్పేవాడిని వాళ్ళని. ఒకవేళ మార్చేవాడినేమో. చదువమ్మా. తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడుతనం అంతటిని, అలాగా తమ చెడుతనం అంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు అలాంటి వారి గురించి దేవుడుగా నేను తీర్పులు ప్రకటిస్తున్నానుక. వస్తాయా దినాలు, లేపేస్తాను వరుసగా అందరినీ. ఇరవై 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చివరిగా 14వ వచనం. 25వ అధ్యాయం 14వ వచనం. నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వాళ్ళు చేస్తున్న కార్యములను బట్టి చేతులతో వారికి ప్రతీకారం చేస్తాను నేను. అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకొందురు. గొప్పవారి గురించి మాట్లాడుతున్నది, చెడ్డవారి గురించి మాట్లాడుతున్నది. ఏమంటున్నాడమ్మా? ఏలయనగా నేను వారి పనులను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారు చేసిన కార్యములను బట్టి వారికి ప్రతీకారం చేయునట్లు వాళ్ళ నేరస్తులు ప్రతీకారం చేస్తారు కనుక వాళ్ళకి ప్రతీకారం జరిగించాలి. అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకుందరు. అంటే బానిసలుగా పడి ఉంటారు వాళ్ళ దగ్గర. అదేనండి ఈరోజు దోపిడీ. ఈరోజు ప్రపంచ దేశాల్లోని ప్రజలు బకరాల్లాగా ఎందుకు మారిపోయారంటే, పార్లమెంట్లోనూ అసెంబ్లీల్లోనూ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిపాలకులు అందరి సభల్లో ఉన్నది ఎవరనుకున్నారు? దొంగలు, హంతకులు, గూండాలు. వీళ్ళందరూ అధికారానికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఈ అమాయక జనంతో పరిచారం చేయించుకుంటారు, అణగదొక్కుతారు, వాళ్ళ పాదాలతో తొక్కేస్తారు. వాళ్ళని బయటకు రానివ్వరు, బాగుపడినెవరు, అని పట్టెడు అన్నం పెట్టరు. అలాంటి శాపం దేవుడు ఈ శాపం విధించి క్రీస్తు పూర్వం 700-800 సంవత్సరాలండి. క్రీస్తు శకం 2018 అండి.
ఏమండి, సుమారు 3000 సంవత్సరాల క్రితం దేవుడు నోట వచ్చిన శాపాలు ఈరోజు ప్రపంచ ప్రజలలో జరుగుతున్నాయో లేదో చూడండి. ఒక అమెరికా ప్రెసిడెంట్ అమెరికా జనాన్ని మోసం చేస్తాడు. ఒక రష్యా ప్రెసిడెంట్ రష్యా జనాన్ని మోసం చేస్తాడు. ఒక ఇండియా పాలకులు ఇండియా ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఈరోజు ఉగ్రవాదం, నక్సలిజం, ఈ పోరాటాలు, యుద్ధాలు దేనివండి? మీలో కలుగుతున్న దురాశలు, పెరుగుతున్న దురాశలు. అందుకే ప్రజలందరినీ కూడా రాక్షసులకు అప్పగించాడు. చంపేయండి వీళ్ళని, మార్చేయండి తిండి లేకుండా వీళ్ళని. ఏమంటే ఇమ్రాన్ ఖాన్ ఆయన ఇప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయ్యాడండి. 500 చిల్లర క్యూసెక్కుల నీరు అంటే అది సరిగ్గా గుర్తులేదండి, ఇందాకే చదివాను. కొత్త ప్రధాని అయ్యాడు. ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ క్రికెట్ ప్లేయర్. కోట్లు సంపాదించాడు. నిజంగా పాకిస్తాన్కు ఒక ఉత్తమ నాయకుడు వచ్చాడు అనిపించింది. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ప్రపంచ దేశాలారా, మాకు యుద్ధాలొద్దు, మేము ఏ దేశానికి ఏ రకమైన హాని చేయం, మాకు తాగడానికి నీళ్ళు లేవు పాకిస్తాన్కి, మీరందరూ మీ సహాయాలు అందిస్తే ఈ పాకిస్తాన్ చరిత్ర మారుస్తానంటున్నాడు. ఒక క్రొత్త పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఏమంటే అలాంటి మంచి నాయకుడు ప్రపంచ దేశాల్లో ఎందుకు కరువయ్యారో తెలుసా? చేస్తున్న అక్రమాలను బట్టి. ఈ జనాలు మారరు. అందుకే ఏమన్నాడు? ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యంబులను చూడను వినను నడువును శక్తి లేనివై బంగారు వెండి కంచును రాయి కర్రలతో చేయబడినట్టు మనం మన మన సంతోషాల కొరకు చేసుకున్న నిగ్రహాలు, విగ్రహాలు అవే. పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. 21వ వచనం చివరిలో ఏముందండి? మాయమంత్రములను జారచౌరత్వములను చేయకుండా ఉండునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మనసు మారుతుందంటే మారదండి వాళ్ళకి. మనలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమండి, నేను గుడికి వస్తే నన్ను చూసి అంటున్నారండి ప్రసంగం. నేను గుడికి రాకపోతే నేను రాలేదని నన్నే చూసి అంటున్నారు. మారే క్యారెక్టర్ కాదది, మైండే. చాలామంది ఉన్నారు ఇందులో. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఒక అవిశ్వాసికి అందజేసే దౌర్భాగ్య స్త్రీలు 2-3 ఉన్నారు. జాగ్రత్త. దేవుని ఆవేశం, కోపం మీదికి రాకుండా చూసుకోండి. వాళ్ళు ఎవరో నాకు తెలుసు, కానీ దొరకటం ఎప్పుడు దొరుకుతారో చూస్తున్నాను. వాళ్ళు నీకిక్కడ చెప్పే మాటలు, ఒక బోధకుడు చెప్పే మాటలు నీ భవిష్యత్తుకు మంచిదిగా చెప్తున్నారు. నువ్వు వచ్చినా రాకపోయినా మారాలనేది. అసలు మారరు అనే వాస్తవం ఇక్కడ చెప్పేశాడు. తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారచౌరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందినవారు కారు కారు కారు. మంచి చెప్తే వినే రకాలు కావు. మళ్ళీ ఏమంటారు మనవాళ్ళు? నేనా, నా గురించి అనుకుంటారా? ఎవరి గురించి అన్నారు డాడీ? ఎవరి గురించి చేసేస్తున్నారు ప్రసంగం? నీ గురించి, అందరి గురించి. నీకెందుకు అంత గిల్టీనెస్ వచ్చింది? నీకెందుకు లోన ప్రవేశించింది అది? నిన్నే 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 అనిపిస్తుంది ఏమైనా? నువ్వు దొంగవైతే నువ్వే. నేనా? అందరూ వచ్చి ముద్దు పెడుతుంటే ఇస్కరియోతు కూడా వచ్చాడు. ప్రభువా నేనా? నువ్వే. తొందరగా చేయి. ఇస్కరియోతుతో యేసన్న మాట మీ జీవితాల్లో నెరవేరక ముందు మీ జీవితాలు, బ్రతుకులు నాశనం కాకుండా ఉండాలి అంటే మీ ధర్మకార్యములు దేవుని జ్ఞాపకాలలోనికి ఉన్నాయో లేదో చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం. అందరికీ సెలవు. అలవాడు చెవులారా వినుగాక, వినుటకు చెవులు గలవాడు వినుగాక, వినుటకు చెవులు